ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనం అంటే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాను. పరమ తండ్రి, మీ గణనామమును బట్టి స్తుతిస్తూ, మేము మీ ఎదుట నిలబడడానికి, తండ్రిని పిలవడానికి యోగ్యులం కాని స్థితిలో, చచ్చని స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని మీ ప్రేమ చేత బ్రతికించి, జగత్పునాది వేయబడక మునిపే ఉన్న మీ సంకల్పంలో మీ ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని నాయన మీరు ప్రేమించి మీ ప్రియకుమారుని మా కొరకు పంపించి, ఆయన మరణం ద్వారా నాయన మాతో సమాధానపడి తండ్రి మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీ ఎదుట నిలిచే శక్తిని క్రీస్తు ద్వారా మీరు అనుగ్రహించి కృపచూపి రక్షించిన విధానం బట్టి స్తుతిస్తూ, మా ప్రభుని యేసు క్రీస్తులోని సంగతులను మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటుంది ఏంటంటే, తండ్రి ఎదుట నిలవబెట్టిన క్రీస్తు, తన ఎదుట నిలవబెట్టుకున్న దేవుడు అనే రెండు విషయాల్ని మనము ఈ వాక్యంలో మనం నేర్చుకోవచ్చు. దేవుడే తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి అనుకున్నాడు. అది ఎవరు చేశారు? మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలి అని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దీనిని ఎవరు నెరవేర్చారు అని అంటే, తండ్రి సంకల్పించాడు తన ఎదుట నిలబెట్టుకోవాలని, అది క్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. దీన్ని మనం కొలసీ పత్రికలో మనం చూస్తాం. ఈ నెరవేర్పుని మనము స్పష్టంగా మనం చూస్తున్నాం. 21వ వచనం 22వ వచనం చూడండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మను కూడా, అంటే యేసు ప్రభువుని విశ్వసించక ముందర మన స్థితి గతకాలమందు అని చెప్తున్నాడు. గతకాలమందు మన పరిస్థితి ఏంటి? దేవునికి దూరస్థలం అంటే ఏంటి? దేవుడనే సమాజం అంతా ఏమంటుందో అదే అన్నాం. కానీ దేవుని ఎదుట నిలవబడ్డాము, దేవుని ఎదుట జీవిస్తున్నాము, దేవుని ఎదుట మనం ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని సన్నిధి అంటే ఎక్కడ ఉంటుంది? సమాజం అనుకుంటుంది సంఘంలో, అంటే క్రైస్తవులు ఏమో చర్చిలో ఉంటుంది అనుకుంటున్నారు, మిగిలిన వారు ఏమనుకుంటున్నారు? వాళ్ళ గుళ్ళో ఉండేయని అనుకుంటున్నారు దేవుని సన్నిధి అంటే. అందుకని దైవ దర్శనానికి ఎక్కడికో వెళ్ళాలి అన్న అభిప్రాయం వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ అద్భుతం ఏంటంటే, మనం ఎక్కడుంటామో యేసు ప్రభుని విశ్వసించి మనం ఎక్కడుంటామో అదే మన ప్రభు సన్నిధి. మన హృదయమే ఆయన మందిరం. ఎందుకు? ఎక్కడుంటాడు ఆయన? పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. అందుకని మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు. చూడండి, అదే చెప్తున్నాడు. విరోధ భావం గలవారైన మిమ్మును కూడా, మనలను కూడా, చూడండి 22, తన సన్నిధిని, ఎక్కడ? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులు, అంటే ఎటువంటి అపరాధం లేని స్థితిలో నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధాన పరిచయం. అంటే అర్థమైంది. ఇప్పుడు నిలవబెట్టాడా లేదా? నిలవబెట్టడం కొరకే ఆయన దేహంలోకి వచ్చాడు, మాంసయుక్తమైన దేహంలోకి వచ్చాడు. అంటే మన ఎదుట ఉన్న ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తము, అంటే రక్త మాంసముల్లోకి ఆయన ఏమొచ్చాడు? పాలివాడయ్యాడు. ఇది ఎలా జరుగుతుంది అన్నాడు? మనము నిలవబెట్టబడ్డాము, ప్రభువే నిలబెట్టాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నాడు అంటే 23వ వచనం, పునాది మీద మీరు కట్టబడాలి. ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీద కట్టబడి స్థిరముగా ఉండి అన్నాడు. అంటే స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అది ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల
ఇది మీకు కలుగును. విశ్వాసమందు నిలిచి ఉన్నవాడు దేవుని ఎదుట ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిరపరాధిగా ఉన్నాడు. అంటే అపరాధిగా ఎవరు కూడా తీర్చడానికి కానీ నేరం మోపడానికి కానీ అవకాశం లేదు. మనుషులు మోపొచ్చేమో, కానీ సాతానికి అవకాశం లేదు. ఎందుకు? నేరం మోపేవాడు ఎవడు? సాతానుడే. మరి నిర్దోషులుగా చేసింది ఎవరు? దేవుడు. నీతిమంతుడిగా చేసింది ఎవరు? దేవుడు. మనుషులు చేయలేదు. మనుషులు చేస్తే మళ్ళీ నేరం మోపొచ్చు. ఎలా అయ్యాము నీతిమంతులు అంటే విశ్వాసం వలన అయ్యాం. ఎలా అయ్యాము అంటే సువార్త వలన అయ్యాం. ఎలా అయ్యాము అంటే దేవుని శక్తి చేత అయ్యాం. అది దేవుని శక్తి. నమ్మువారిని రక్షించుటకు సువార్త దేవుని శక్తి. అదే దేవుని దయాపూర్వక సంకల్పం. కనుక ఈ రక్షణ ఎంత విలువైంది అని అంటే ఆయనే తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహంలోకి వచ్చి మరణించాడు కదా, తిరిగి లేచాడు కదా. ఇప్పుడు మనల్ని నిలబెట్టాడు లేదా? యేసు దేవుని ఎదుట నిలబెట్టాడు అనమాట. ఇది దేవుని ఎదుట. అయితే సంఘంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఎక్కడనంటే 28వ వచనం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఆయన అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తే. క్రీస్తు ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు. అది ప్రకటించేది ఆయనను, దేవునిని కాదు, క్రీస్తును ప్రకటిస్తున్నాం. కాబట్టి అందువలన, అందు నిమిత్తము నాలో బలముగా, అంటే ఇప్పుడు మనలో బలంగా కార్యసిద్ధి చేసేది ఎవరు? కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తి. అంటే మనలో పనిచేస్తుంది ఎవరు? ఆయనే బలంగా పనిచేస్తుంది. మనం ఆయన పనిచేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. శక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. అంటే విశ్వాస అయిన తర్వాత ఆయన క్రియాశక్తి మనలో పనిచేస్తేనే మనము పోరాడుతూ ప్రయాసపడతాం. ఈ ప్రయాస మనల్ని ఆయాసపరిచేది కాదు. ఈ ప్రయాస మనల్ని దోషులని లేకపోతే అపరాధులని చెప్పేది కాదు. గమనించాలి మీరు. అంటే ప్రభు ప్రయాసపడ్డాడు కాబట్టి మనం నిరపరాధులుగా నిలబడ్డాం. ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబడ్డాం, పరిశుద్ధులుగా నిలబడ్డాం. అది ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవుని ఎదుట నీతిమంతుడు, దేవుని ఎదుట పరిశుద్ధుడు, దేవుని ఎదుట. ఎలాగంటే దేవుని చిత్తము అది. చూడండి ఒకసారి 1వ వచనం కూడా మనం చదువుదాం. 1వ అధ్యాయం 1వ వచనం, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు, పరిశుద్ధులందరి మీద అన్నాడు 4వ వచనంలో. అవునా? పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ అన్నాడు. ఇంకా చూద్దే 22వ వచనంలో కూడా మళ్ళీ చూసాం కదా, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను అన్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం కూడా చూస్తాం ఒకసారి. దేవుని చేత ఏర్పరచబడిన వారును. అంటే ఇది ఏర్పరచబడిన వారు అంటే ఎప్పుడు అన్నాడు? ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్పునాది వేయబడక మునిపి ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆ ఏర్పరచబడిన వారును అంటే ఇప్పుడు సంఘంలో ఉన్నవారే. ఆ ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు ప్రియులు. ఎవరికి ప్రియులు? దేవునికి ప్రియులు. రోమా 1:2 ప్రకారంగా దేవునికి ప్రియులు. సంఘంలో ఉన్నవారు ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఈ ఏర్పాటు ఎప్పుడుది? జగత్పునాది వేయబడక మునిపే. కనుక ఇప్పుడు సంఘంలోకి వచ్చాం కదా, క్రీస్తు చేసినంత విశ్వాసం ఉంచాం కదా, పరిశుద్ధులుగా చేశాడు కదా. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు ప్రియులు. ఆ ప్రియులే జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అన్నాడు. అంటే అర్థం ఏంటి?
క్రీస్తు ఎదుట నిలబడాలంటే ఇవి ఉండాలి మీకు. దేవుని ఎదుట నిలబడ్డాం ఆల్రెడీ. మనం మరి ఎప్పుడు ఎవరి ఎదుట నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అందుకని సంఘంలోపు చేర్చి మనల్ని ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుని చేస్తున్నాడు. ఆ సంపూర్ణులు అంటే పరిశుద్ధులే సంపూర్ణులు అవుతారు, నీతిమంతులే సంపూర్ణులు అవుతారు, నిర్దోషులే సంపూర్ణులు అవుతారు, నిరపరాధులే సంపూర్ణులు అవుతారు. కాబట్టి దీన్ని ఏమంటున్నాడంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి ఏమండి, అందు నిమిత్తము మనలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి మనం పోరాడుతూ ప్రయాసపడాలి. పోరాడాల్సింది దేని కొరకు అంటే పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ అన్నాడు. ఆ బోధ కూడా ఎవరికి అప్పగించబడింది? పరిశుద్ధులకి. అంటే ఇప్పుడు మనం పరిశుద్ధులమే కాదా? పరిశుద్ధులమే. అప్పుడు ఆ బోధ ఎవరికి అప్పగించబడింది? మనకి. కనుక దేవుని ఎదుట నిలవబెట్టిన క్రీస్తు అయితే సంఘంలో మనల్ని ఎందుకు చేర్చాడు అంటే క్రీస్తులో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనల్ని నిలబెట్టాలని. ఎలాగూ? సంపూర్ణునిగా. ఇప్పుడు ఇంకా మనము అప్పుడే సంపూర్ణం అయ్యామా? అవ్వలేదు. కానీ క్రీస్తునందు దేవుని ఎదుట సంపూర్ణులమే. ఆ సంపూర్ణత ఎవరు? మన సంపూర్ణత యేసుక్రీస్తు. కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇలాగ పౌలు తన అనుభవాన్ని చెప్తూ వచ్చాడు. అది చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది అనమాట. 3వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి ఇది దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై యేసుక్రీస్తునందు దేవునికి కనబడాల. ఆ కనబడే నిమిత్తము ఇది మొదటి విశ్వాసం అన్నమాట. యేసుక్రీస్తునందు దేవుని ఎదుట దేవునికి కనబడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిచున్నాను. 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితి అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను అనుకునుట లేదు. అంటే ఏంటి? ఇప్పుడు ఇన్ని పత్రికలు రాసినటువంటి పౌలే నేను క్రీస్తునందు దేవునికి కనబడాలనుకుంటున్నాను, లేదా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలనుకుంటున్నాను. అలా నిలబడాలనుకున్నప్పుడు నా నీతిని బట్టి కాదు, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై కనబడాలి. ఆయన యందు అగుపడి నిమిత్తము క్రీస్తునందు దేవునికి కనబడాలి. ఆ రోజు నిమిత్తం ఏం చేస్తున్నాను? ఏ విధం చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కావాలి. అందుకని ఏమంటున్నాడు? ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితే నేను అనుకున్నట్లేదు. కానీ 12వ వచనం. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. ఈయన ఎందుకు పోరాటం చేస్తున్నాడు? ఎందుకు పరిగెత్తుతున్నాడు? అందుకని ఏం చేస్తున్నాడు పౌలు? 13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న మరిచి ముందున్న వాటి కొరకై ఎగిరిపడుచు. చూడండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియొత్తకే అరిగెత్తున్నాను అంటూ ఏమన్నాడు? మళ్ళీ చూడండి. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారు అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం అన్నాడు. సంపూర్ణులందరికీ ఒకటే తాత్పర్యం. ఏంటది? క్రీస్తునందు దేవునికి పరిశుద్ధులుగా కనబడాలని ఉన్నాడు. కనబడడం కొరకే ఆయన స్వనీతిని విడిచిపెట్టాడు. ఇప్పుడు విశ్వాసం వలనైనా అంటే ఇది ప్రారంభ విశ్వాసమే సుమా. ఆల్రెడీ అది ఆయన అనుకున్నాడు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉన్నాడు కనుక. అది పౌలు జీవితంలో నెరవేరింది. కాబట్టి ఆయనకు ఏమైతే
వాటన్నిటినీ ఏదైతే దేన్ని క్రీస్తు నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడవలనో దేని కోసం పట్టబడ్డాడు దాన్ని పొందవల్లని ఏమన్నాడు? గురి యొద్దకే పరిగెడుతున్నాడు. ఇంకేమన్నాడంటే అన్నీ ఎరగాలి. ఆయన శ్రమలలో పాలువాడనెగుటో ఎరుగు నిమిత్తము 11వ వచనంలో సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే లాభకరమైన వాటి అన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకు అంటే యేసు ప్రభుతో సమాన అనుభవం గలవాడిగా ఉండాలని. యేసు ప్రభు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడు అయ్యాడు. కానీ ఆ నీతిని ఎంతలాగా ఎరగాలనుకున్నాడంటే యేసు ప్రభు మరణ పునరుద్ధానములో సమాన అనుభవం గలవాడిగా. ఈ మాట అర్థమైతే అద్భుతం అన్నమాట. చాలామందికి తెలియంది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు పునరుద్ధానంలో సమాన అనుభవం లేదు. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు చెప్పండి? యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? మన పాపం నిమిత్తం. ఎందుకు తిరిగి లేచాడు? నీతిమంతులుగా చేయడానికి. ఇప్పుడు మనం ఏం నమ్మాం? క్రీస్తు నా పాపం నిమిత్తం మృతి పొందాడు, నన్ను నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేచాడు. ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఆయనతో కూడా పాపముల విషయమై మృతి పొందాము. ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు నీతిమంతులుగా చేయబడ్డానికి ఆయనతో కూడా తిరిగి లేచాము. ఇందులో ఆయనతో పాటు సమాన అనుభవం ఉందా? అది లేదనమాట. అందరికీ లేదు. ఎవరికి ఉందో ఇది అనుభవంలోకి ఎవరికి వచ్చిందో, నేను పాపం విషయమే మృతుడను, క్రీస్తు యేసునందు దేవుని విషయమే సజీవుడను, దేవుని ఎదుట సజీవుడను, దేవుని ఎదుట జీవిస్తున్నాను, దేవుని ఎదుట నీతిమంతుడు, విశ్వాస మూలముగా జీవించును. అంటే విశ్వాస మూలముగా జీవించేవాడే ఆయన పునరుద్ధాన అనుభవంలో సమాన అనుభవంలోకి వచ్చాడు అన్నమాట. యేసు ప్రభు జీవించే జీవితం జీవించేవాడే యేసు ప్రభు పునరుద్ధానములో సమాన అనుభవంలోకి వచ్చాడు. మరణములో సమాన అనుభవం. ఎందుకంటే ఆయన ప్రతి మనిషిని కొరకు మరణించాడు. అప్పుడు మనం పాపం విషయంలో ఏమని ఎంచుకున్నాం? మృతులము, చచ్చాము అని ఎంచుకున్నాం. పునరుద్ధానములో సమాన అనుభవం. ఆయన ఎంత నీతిమంతుడో నన్ను అంత నీతిమంతుడిగా చేశాడు. అంటే మరణాన్ని జయించింది ఎవరు? ఆయన. అందుకని ఈ మాట చెప్తున్నాడు అనమాట. మళ్ళీ చదువుదాం చూడండి, ఇప్పుడు అర్థం అవుద్ది మీకు. 8వ వచనం నుంచి చదువుదాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ దేనికోసం అన్ని నష్టంగా ఎంచుకున్నాడు? సమస్తాన్ని. యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము అన్నాడు. అంటే లోకంలో చాలా రకాల జ్ఞానాలు లేకపోతే తెలివితేటలు రకరకాలు ఉన్నాయి అన్నీని. కానీ మనిషికి కావాల్సింది ఏంటి? యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. ఆ జ్ఞానం కోసం ఏం చేశాడు ఈయన? సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎంచుకుంటా అంటే అర్థం ఏంటి? ఎంచుకుంటా అంటే ఏమని చెప్పాను? ఎంచుకోవడం అంటే ఏంటంటే మనస్సాక్షి. ఏంటి? మీ మనస్సాక్షి ఏమని ఒప్పుకోవాలి? మీ మనస్సాక్షి మీకు ఏమని సాక్ష్యం ఇవ్వాలి? యేసుక్రీస్తే మనకు అతి శ్రేష్టమైన జ్ఞానం, యేసుక్రీస్తే మనకు వాస్తవమైన జీవితం. ఈ జీవితం అంతా అబద్ధం, ఇదంతా నటన. లోకం అంతా నటనే కదా. మరి వాస్తవమైన జీవితం ఎవరు? యేసుక్రీస్తు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు ఏమన్నాడు? సమస్తమును నష్టపరుచుకొనుచున్నాను, నష్టముగా ఎంచుకొనుచున్నానంటే ఏంటి? ఇప్పుడు నా మనస్సాక్షి ఏం చెప్తుంది? ఎంచుకుంటా అంటే మనస్సాక్షి. ఇక్కడ రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, ఎంచుకునుట. అక్కడ కూడా చదివి అప్పుడు ఇక్కడికి వద్దాము, అర్థమవుద్ది మీకు. 6వ అధ్యాయము లేదా 10 నుంచి చూద్దాము. ఎలాగనగా ఆయన చనిపోవుడు చూడగా పాపం విషయమై ఒక్కసారి చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా, చూసారా, ఆయన దేవుని విషయమే జీవిస్తున్నాడు. ఇది మనకు ఉండాల్సిన మనస్సాక్షి. చనిపోయింది పాపముల విషయమై, జీవించేది దేవుని విషయమే. గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు చనిపోయాం? మనం కూడా పాపముల విషయమై ఆయనతో కూడా చనిపోయాం. ఆయనతో కూడా జీవించడానికి ఏం చేస్తున్నాం?
జీవించుడు చూడగా దేవుని విషయమై ఆయన జీవిస్తున్నాడు. దేవుని విషయమై జీవించడానికే యేసుప్రభునందు విశ్వాసం ఉంచాం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు 11 ఏమంటున్నాడు? అటువలే మీరును. యేసుప్రభు ఏం చేశాడు? మన కోసమే. అది అటువలే మీరును ఏ మనస్సాక్షి కలిగి ఉండాలి? పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. మీ మనస్సాక్షి ఏమని చెప్పాలి? నువ్వు పాపం విషయం మృతుడివి, దేవుని విషయమై నువ్వు సజీవుడివి. నువ్వు బ్రతుకున్నావు దేవుని విషయంలో. అంతకుముందు ఏమై ఉన్నావు? పాపములతో అపరాధములతో దేవుని దృష్టిలో చచ్చిపోయి ఉన్నావు. ఇప్పుడు క్రీస్తు కూడా దేవుని దృష్టిలో బ్రతుకున్నాం అనమాట. దేవుని విషయంలో బ్రతుకున్నాం. అది మన మనస్సాక్షి. ఇప్పుడు దీన్ని సంపాదించుకోవడానికి పౌలు ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ ఫిలిప్పీ 3:9 ఎంచుకొనుచున్నానన్నాడు కదా. ఎందుకు ఎంచుకున్నాడు? క్రీస్తును సంపాదించుకొని నా నీతిని గాక, అంటే స్వనీతిని విడిచిపెట్టి క్రీస్తునందలి విశ్వాసం వలనైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము, క్రీస్తునందు దేవునికి కనబడడానికి. ఇంకేమన్నాడు? 10వ వచనం, ఏ విధము చేతనను క్రీస్తులో నుండి నాకు పునరుద్ధానము కలగాలి. అంతే. ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి. ఏమి ఎరగాలి? ఎంతకే మనము ఆయనని ఎరగాలి, యేసు ప్రభువుని ఎరగాలి, ఆయన పునరుద్ధాన బలము కూడా ఎరగాలి. ఆ పునరుద్ధాన బలం మనం ఎక్కడ చూసాము? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూసాం. దాని గురించి చెప్పుకున్నాం కదా. 15వ వచనం నుంచి 16వ వచనం, 17 నుంచి 19 వరకు కలిసి ఉన్న వచనాలన్నిటిలోనూ ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమో అని చూస్తున్నాం. విశ్వసించు మన యందు చూపుచున్న ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము అని చూసాం. అది ఎలాంటిదంటే అన్ని ప్రభుత్వం కంటే, అధికారం కంటే, శక్తి కంటే ఆయన హెచ్చైనటువంటి స్థలము అని చెప్పి, చోటు అని చెప్పి మనం చూసాం. కనుక చాలా మందికి తెలియంది ఏంటంటే ఆయన పునరుద్ధాన బలం ఏంటి? ఆయన పునరుద్ధాన బలం తెలిస్తే మరలా పాపం జోలికి వెళ్ళే అవకాశమే ఉండదన్నమాట. పునరుద్ధాన బలం తెలియని క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఈ సమాజంలో. అందుకే మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. 8వ వచనం మళ్ళీ చదువుదాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇంకొక మాట అక్కడ మనం చూస్తే, ఏవేవి పైన 7వ వచనం, అయినను 7 కూడా చదువుదాం. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఎంచుకుంటా అంటే ఏంటి? ఏం చెప్పుకున్నాం? మనస్సాక్షి. ఎంచుకుంటా అంటే ఏంటి? మనస్సాక్షి. అంటే క్రీస్తుని గురించి నీ మనసు ఏం చెప్తుంది? నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? క్రీస్తు పునరుద్ధానం గురించి నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? క్రీస్తు అంటే నాకు అతి శ్రేష్టమైన జ్ఞానము, క్రీస్తు అంటే నా వాస్తవమైన జీవితము, క్రీస్తు అంటే నా జీవము. ఏమని అర్థమవుతుందా? అని మనస్సాక్షి మంచి మనస్సాక్షి. క్రీస్తు నాకు జ్ఞానము అనేది మంచి మనస్సాక్షి. క్రీస్తు నా నీతి అనేది మంచి మనస్సాక్షి. అంటే నా నీతి కాదు, విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి. అంటే ఏంటి? క్రీస్తునందు నేను దేవుడి నీతి అవ్వాలనే పాపం ఎరుగని ఆయనను దేవుడు ఆయనను పాపంగా చేశాడు మన కొరకు. అప్పుడు మనం ఏమయ్యాం? ఆయన పాపముగా చేయబడితే మనం నీతిమంతులు అయ్యాం. అంటే ఇప్పుడు మన పాపం ఎవరు మోసారు? మన పాపం ఆయన భరించాడు, ఆయన నీతి మనకు దానం చేశాడు. ఇది నమ్మితే మంచి మనస్సాక్షి, నమ్మకపోతే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. అంతే. అందుకని పౌలు ఎరిగాడు ఇది. ఎరిగేమంటున్నాడు? ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని. అంటే అవి లాభమని నేను అనుకున్నాను కానీ అది నష్టమే అని నా మనస్సాక్షి చెప్తుంది. అంటే ఇప్పుడు
నీ మనస్సాక్షి చెప్పేది నిజమా, లోకంలో మనుషులు చెప్పేది నిజమా? మనస్సాక్షి రెండు విధాలుగా ఉంది. మళ్ళా అదేంటంటే, దేవుడు చేసిన దాన్ని నమ్మేది మంచి మనస్సాక్షి అయితే, నేను చేసేది అంటే ధర్మశాస్త్రం వలనైనా నా నీతి అంటే నేను మంచి చేస్తే నేను మంచోడిని, నేను పాపం చేయకుండా ఉంటే పరిశుద్ధుణ్ణి, నేను నీతి కార్యాలు చేస్తే నీతిమంతుణ్ణి. దీన్ని ఏమన్నాడు? స్వనీతి అన్నాడు. ఏంటి? స్వనీతి. స్వనీతి మంచి మనసాక్షి ఇస్తుందా? స్వనీతి మనకేం చెప్తుంది? నువ్వు ఎన్ని చేసినా నువ్వు పాపివే. ఎందుకు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడును దేవుని ఎదుట నీతిమంతుడు కాడు. ఆ మాట చదివితే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4 నుంచి చదివితే, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా అసలు వేరు చేయబడి ఉన్నారు, 2 కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎలాగనగా ఎందుకు ఆ మాట అన్నాడు? మనము విశ్వాసము గలవారమై నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, 15, 16 కలిసి ఉన్నాయి కదా. 16వ వచనంలో మనుష్యుడు, ఆయన అక్కడి నుంచి చదవండి, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే కానీ, అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏంటి? స్వనీతి క్రియలు. నీతిమంతులు అవడానికి చేసే క్రియలు, లేదా పాపం చేయకుండా మనం చేసే క్రియలు, మంచి పను మంచి కార్యాలు అని అనుకుంటున్నవి ఏమైనా ఉంటే అవి నీతి క్రియలు అనుకున్నా. అవి ఏమన్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి, అంటే ఎప్పుడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల నీతిమంతుడిగా తీర్చబడడు అనే మనస్సాక్షి కలిగి ఉండడం అన్నమాట ఎరగడం అంటే. మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఏ శరీరియు కూడా నీతిమంతుడని తీర్చబడడు. ఇంకొక మాట ఉంటుంది 19వ వచనంలో ఏమన్నాడు? నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం అంటున్నాడు. ఇంకొక మాట చూద్దాం. రోమా పత్రికలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ శరీరియు దేవుని ఎదుట అనే మాట చూడండి. ఆయన దృష్టికి అన్నాడు కదా 20లో. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనే మాట నేను చూపిస్తున్నాను. ఆ క్రియల మూలమున ఏ మనుషుడును ఆయన దృష్టికి కానీ ఆయన ఎదుటి కానీ నీతిమంతుడని తీర్చబడాడు. కాబట్టి 4వ అధ్యాయంలో అసలు అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడో చెప్తున్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. 2వ వచనం చూడండి. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు అన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా చెప్పాడు. అంటే క్రియల మూలంగా ఏ మానవుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఒకవేళ క్రియల ద్వారా మనుషుడు నీతిమంతుడైతే అప్పుడు ఆ మనుషుడికి అతిశయ కారణం ఉంటుంది. నేను మంచి పనులు చేశాను రా, అందుకనే దేవుడు నాకు సహాయం చేశాడు అని దేవుడి మీదే అతిశయిస్తాడు.